వాళ్ళు పురాణ ఇతిహాసాలపై ప్రవచనాలు చెప్పారు. నైతిక విలువలపై ప్రభుత్వ సలహాదారుగా ఇప్పుడు విద్యార్థి లోకానికి కర్తవ్య బోధ చేశారు. లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం, ఆకర్షణీయమైన ప్రసంగ శైలి, విశ్లేషణాత్మక నైపుణ్యం, సామాన్యులకు అర్థమయ్యేలా అచ్చ తెలుగులో చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. నేటి సమాజంలో తల్లి, తండ్రి, గురువుల పాత్రతో పాటు నీతి, నైతిక విలువలపై ఆయనకున్న జ్ఞానాన్ని నేటి తరానికి అర్థమయ్యేలా పంచి ఆలోచన శక్తిని పెంపొందించారు. చాగంటి కోటేశ్వరరావు. ఈయన పేరు తెలియని తెలుగువారుండరు. సనాతన ధర్మంపై, రామాయణ భాగవతాలపై ప్రవచనాలివ్వడంలో ప్రసిద్ధి చెందారు. ఈయన చేసే ప్రవచనాలు, బోధించే తీరు అబ్బురుపరుస్తుంది. కఠినమైన విషయాలను కూడా సామాన్యులకు సులభంగా అర్థమయ్యే రీతిలో తనదైన శైలిలో సులువుగా చెప్పడంలో చాగంటికి మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. లాభాపేక్ష ఆలోచించకుండా సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న చాగంటి కోటేశ్వరరావుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారునిగా నియమించి కేబినెట్ ర్యాంక్ హోదా కట్టబెట్టింది. అయినా చాగంటి చాలా సింపుల్ గా ఉంటారు. అధికార దర్పానికి దూరం. కేబినెట్ ర్యాంక్ ఉన్న చాగంటి ఎంత సాదాసీదాగా ఉంటారో మంత్రి లోకేష్ మాటల్లో వినండి. నేను అనేక మంది వ్యక్తులను చూశాను. అందరూ కేబినెట్ ర్యాంక్ హోదా కావాలని కోరుకునేవారు. అలాంటిది చాగంటి గారికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చినా మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు కనీసం ఇచ్చిన కాఫీ కూడా ఏం తాగల. ప్రభుత్వం పెడుతున్న వాహనం వాడలా. ఆయన సెల్ ఫోన్ బిల్లు కూడా గురువుగారే ఈరోజు కడతాం జరుగుతుంది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువలు విద్యా సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో చాగంటి కోటేశ్వరరావు విద్యార్థి లోకాన్నుద్దేశించి నైతిక విలువలపై మాట్లాడారు. పురాణ ఇతిహాసాలపై ఇన్నాళ్లు ప్రబోధించిన చాగంటి ప్రజల్లో చైతన్యం కలిగించేలా నైతిక విలువలు బోధించాలి అనే కర్తవ్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అప్పగించారన్నారు. తల్లి, తండ్రి, గురువు ఎంత ప్రభావశీలురో వారు చెప్పిన మాటలు, చేసిన హితబోధనలు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని పలు ఉదాహరణలతో సహా చెప్పుకొచ్చారు చాగంటి. తల్లికి చెప్పలేని ఏ పని చేయొద్దని విద్యార్థి లోకానికి హితవు పలికారు చాగంటి వారు. అసలు స్త్రీ అన్న ప్రాణి లేకపోతే ఈ సృష్టి లేదు. ఒకవేళ సృష్టి జరిగినా నిలబడే అవకాశం లేదు. తండ్రి కోట్లకు పడగలెత్తినవాడు కావచ్చు, గొప్ప అధికారి కావచ్చు, కానీ పుట్టినటువంటి పసిబిడ్డ ఆకలితో ఏడుస్తుంటే ఆ పసిబిడ్డకి పాలు పట్టగలిగినటువంటి శక్తి అమ్మకొక్కదానికే ఉంటుంది. నేను ఈ బిడ్డని రక్షించుకోవాలి అన్న తాపత్రయం, ఆ తిరుగులేని ప్రేమ అమ్మకి మాత్రమే ఉంటుంది. జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే అమ్మకి చెప్పలేము అన్న పని మనం చేయడమే. ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి. మీరు ఏ పని చెయ్యండి, ఇది అమ్మకి నేను చెప్పలేను అన్న పని మీరు జీవితంలో ఎప్పుడూ చెయ్యకూడదు. చిన్నతనంలో తమ కళ్ల ముందు కన్నవారు పడే కష్టం పిల్లలు అర్థం చేసుకోవాలని, అలాంటి వారు జీవితంలో ఎంతటి కఠినమైన పరిస్థితులైనా ఎదుర్కొంటారని పలువురి ఉదంతాలను ఉదహరించారు చాగంటి కోటేశ్వరరావు. బాలమురళీకృష్ణ గారి తల్లి ఆయన పుట్టిన 10 రోజుల్లో మరణించారు. ఆయన వ్రాసుకున్నారు, నన్ను కనడానికే మా అమ్మ పుట్టిందేమో అని రాసుకున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ మధ్యకాలంలో ఒక విదేశీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూసి ఉంటారు. అసలు నేను ఆశ్చర్యపోయాను ఆయన చెప్పిన మాటలు విని. నిరుపేద కుటుంబంలో పుట్టారు. వాళ్ళ అమ్మగారు అంత కష్టించి పనిచేసేవారు, వాళ్ళ నాన్నగారు కూడా అంత కష్టపడి పనిచేసేవారు. ఆయన ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, అసలు నాకు బూట్లు వేసుకోవడం అంటే తెలియదు, కానీ బూట్లు లేవన్న పేదరికం మా మనసుకి అందకుండా మా అమ్మ పెంచింది. వాళ్ళ అమ్మగారి పేరు అమ్మన్నమ్మగారు. ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారట. ఒరే నాన్న, మనిషి కష్టపడాలి. ఎందుకు కష్టపడాలో తెలుసా? కష్టపడిన వాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో. కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలో చెప్పింది. మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది. ఆనాటికి ఈనాటికి ఏనాటికి నాకే కాదు మా ఊరంతటికి అదే భగవద్గీత. నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను. తను ఎంత కీర్తి సంపాదించినా,
తనకన్నా కూడా కీర్తివంతుడు కొడుకై, ఈయన కన్నా ఈయన కొడుకు గొప్పవాడండి అనిపించుకుని కొడుకు చేతిలో ఓడిపోతాట తండ్రి ఆనందపడిపోతాట. అంటే తండ్రికి ఈ కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. బాల్యంలో చదువు సంధ్యలే కాదు, తమ ప్రవర్తన కూడా నీతి నిజాయితీతో కూడినవై ఉండాలన్నారు. ఎదుటివారిని మోసం చేయకూడదని ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ జీవితంలో జరిగిన ఒక యథార్థ ఘటనను ఉదహరించారు చాగంటి వారు. గల్లా పెట్టెని ఉండేది, అది పెట్టె తెరవక్కర్లేదు, కన్న ఉండేది, అందులోంచి నాణ్యాలు పడేసేవారు పూర్వం. ఆమె వెళ్ళి ఇదిగో బేడ అంటే 2 అణాల నాణ్యం అనమాట, ఆ కన్నంలోంచి లోపల పడేసి కావలసిన వస్తువులను తీసుకుని వచ్చేసింది ఇంటికి. వస్తూనే ఆ పిల్లాన్ని చూసి, చూడు నువ్వు వెళ్ళి చల్లని బేడతో ఏం తేలైపోయావు, నేను తెచ్చానంది. ఆ మాట విన్నారు. విని లోపల నుంచి బయటికి వచ్చి దీననాథ్ మంగేష్కర్, నువ్వు నీ గొప్ప కాదు, నువ్వు నా కూతురువని మీ పెట్టెలో పడేశాను ఇవ్వండి అంటే తీసి చూడకుండా వస్తువులు ఇచ్చేశాడు. కానీ ఇవాళ సాయంకాలం ఆయన డబ్బులు లెక్క పెట్టుకుంటాడు. చల్లని బేడ దొరుకుతుంది, గుర్తు పట్టచ్చు పట్టకపోవచ్చు. నువ్వు ఇలా మోసం చేయడం ఈ వయస్సులో నేర్చుకుంటే నీ జీవితం ఎలా వృద్ధిలోకి వస్తుంది, నువ్వు ఎట్లా బాగుపడతావు? ఈసారికి నీకు చిన్నతనం కలిగితే కలిగింది, నీకు ఇంకొక బేడ ఇస్తాను, ఈ బేడ పట్టుకెళ్ళి నువ్వు ఆయనకి ఇచ్చేసి, అయ్యా నేను మిమ్మల్ని మోసం చేశాను, మీ గల్లాపెట్టెలో వేసింది సరి అయిన బేడ కాదు, నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయను, నా తండ్రికి అగౌరవం తేను, మా నాన్నగారికి ఈ విషయం తెలియదు, నన్ను మందలించి పంపారు అని చెప్పి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసేయండి. చదువుకునేటప్పుడు గురువుల ప్రభావం చాలా ఉంటుందని, రక్తాన్ని చెమటగా మార్చి పిల్లలను తల్లిదండ్రులు చదివిస్తే వారిని మేలిమి వజ్రాల్లా తయారు చేసే శక్తి గురువులకుంటుందని, తరగతి గది జ్ఞానార్జనతో పాటు విలువలు నేర్చుకునే కేంద్రంగా ఉండాలన్నారు. ప్రస్తుత సమాజంలో టీచర్లను నిందించడం ఫ్యాషన్ గా మారిందని, ఇది జాతికే సిగ్గుచేటు అన్నారు చాగంటి కోటేశ్వరరావు. ఆ తర్వాత భారతరత్న అయ్యారు టెండూల్కర్. ఆయన గొప్పతనం ఎక్కడుందంటే టెండూల్కర్ది, అంత గొప్పవాడై భారతరత్న అయిన తర్వాత, పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత గురువుగారు అచ్చిరేకర్ మరణిస్తే ఆయన వెళ్ళి పాడి మోసాడు టెండూల్కర్. అది గురువు పట్ల ఇవ్వవలసిన గౌరవం. మైసూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సిద్ధపడుతుంటే పిల్లలందరూ వచ్చి విశ్వవిద్యాలయం నుంచి, మీలాంటి గురువు మాకెక్కడ దొరుకుతాడు, మీరు చెప్పిన పాఠాలతో మేము ఇన్ని విషయాలు నేర్చుకున్నాం, మీరు గుర్రాలు లాగిన బండిలో వెళ్ళడానికి వీల్లేదని వీధులన్నీ మైసూర్ స్టేషన్ వరకు పువ్వులు చల్లి పిల్లలు గుర్రపు బండిని లాగి ఆ దంపతుల్ని కూర్చోపెట్టి మైసూర్ స్టేషన్కి తీసుకెళ్లారు. ట్రైన్ ఎక్కిస్తే రాధాకృష్ణన్ గారికి మైసూర్ ప్లాట్ఫామ్ కనపడలేదు. అంతమంది పిల్లలు నిలబడి అశ్రుధారలతో ఆయన్ని విడిచి ఉండలేక ఏడుస్తూ ఆయనకి నమస్కారం చేస్తుండగా ట్రైన్ విడిపోతే, ఒక ఉపాధ్యాయుడు పిల్లల మీద ఇంత ప్రభావం చూపించగలడనమాటని, తన పుట్టినరోజుని తన పుట్టినరోజుగా చేయవద్దని, ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని, తల్లి తండ్రి తర్వాత మీ భవిష్యత్తు గురించి అంత వెంపర్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే గురువు ఒక్కడే. ఏ భీమ్రావ్ అన్న ఉపాధ్యాయుడు తనని అంత ప్రేమతో చూశాడో ఆ పేరు తన పేరులోకి కలుపుకున్నారు అంబేద్కర్ గారు. కలుపుకుని భీమ్రావ్ అంబేద్కర్ అని పెట్టుకున్నారు. పిల్లలను చూస్తే దేవుణ్ణి చూసినట్టు ఉంటుంది, వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు మంత్రి లోకేష్. మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సరికాదని, జీవితంలో అవమానాలు సహజమని, లక్ష్యంతో పనిచేస్తే విజయం సాధించగలమన్నారు మంత్రి లోకేష్. మహిళల్ని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, పేదలకి సేవ చేయాలి. కులం, మతం, ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ. మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి. తల్లిగా తండ్రిగా మన పైన ఉన్న అతి పెద్ద బాధ్యత ఇది. సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది. అందుకే సినిమాల్లో, వెబ్ సిరీస్లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా, గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది. ఇప్పుడు పిల్లలకి అందించే పుస్తకాల్లో కానీ, బ్యాగులు కానివ్వండి, అదేవిధంగా బెల్ట్, యూనిఫామ్లు ఎక్కడ పొలిటికల్ మెసేజింగ్ లేదు. ఎక్కడ మంత్రి గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి ఫోటో, ప్రధానమంత్రి గారి ఫోటో కూడా లేదు.
విద్యార్థులకు చాగంటి ప్రవచనం చెప్తున్నంతసేపు శ్రద్ధగా విన్నారు మంత్రి లోకేష్. ఈ సందర్భంగా చాగంటి చెప్పిన పలు ఆసక్తికర అంశాలకు సంబంధించిన విషయాలను ఓ స్టూడెంట్లా నోట్ చేసుకున్నారు మంత్రి లోకేష్. ఈ సదస్సులో పలువురు విద్యార్థులు మంత్రి లోకేష్ ను, చాగంటి కోటేశ్వరరావులను పలు ప్రశ్నలు వేసి తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. తరగతి గదిలో చేసిన అభ్యాసన జీవితంలో ఉపయోగపడుతుందని, అలాగే ప్రతి విద్యార్థి తల్లిని గౌరవించాలని కర్తవ్య బోధ చేశారు చాగంటి. సమాజంలో తమకన్నా గొప్పవారిపై అసూయ పడకండి, పెద్దల గురించి విమర్శలు అమర్యాదతో మాట్లాడరాదని హితబోధ చేశారు చాగంటి కోటేశ్వరరావు.